నేను నిమ్మనాయుడిని. నేను నిమ్మల రాజ్యానికి మొట్టమొదటి రాజుని. నేను నా రాజంతపురాన్ని ఇప్పుడున్న ఖిల్లా గుట్టపై నిర్మాణం చేయించాను. నేను మొట్టమొదటగా రాజ్యం చుట్టుపక్కల చెరువులను త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచాను. నా పేరునే ఈ రాజ్యానికి నిమ్మలని, ఆ తర్వాత నిర్మలని స్థిరపడిపోయింది. నా పేరు వెంకటరాయుడు. నేను నిమ్మల రాజ్యానికి రెండవ రాజుని. నా రాజంతపురాన్ని ఇప్పుడున్న వెంకటాద్రిపేటలో నిర్మించాను. దాని అసలు పేరు వెంకటాపురం. నేను గొప్ప శివభక్తుణ్ణి. వెంకటాద్రిపేటలో ఉన్న ఓంకారేశ్వర ఆలయాన్ని నేనే నిర్మించాను. అలాగే ఖజానా చెరువును నేనే త్రవ్వించాను. ఆ చెరువు మధ్యలో నుయ్యిని త్రవ్వించి అందులో ఖజానాను దాచాను. నా పేరు జలపత్రావ్. నేను నిమ్మల రాజ్యానికి మూడవ రాజుని. నేను నిమ్మల రాజ్యాన్ని 7 సంవత్సరాలు పరిపాలించాను. నేను చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఎన్నో చెరువులు త్రవ్వించాను. రాజ్యం నడిబొడ్డు నుండి వెళుతున్న జౌళి నాలాను మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తిని తీర్చాను. అలాగే రాజ్యంలో ఎన్నో బావులను, దిగుడు బావులను మరియు మెట్ల బావులను త్రవ్వించాను. నేను అప్పాముకుందా రావుని. నేను నిమ్మల రాజ్యానికి 4వ రాజుని. నేను నిమ్మల రాజ్యం చుట్టూరా ఉన్న రక్షణ గోడకు మరమ్మతులు చేయించి దానికి ఆనుకుని సైనిక బురుజులు నిర్మించాను. రాజ్యంలోని ఒక కోట నుండి మరో కోటకు ఉన్న సొరంగ మార్గాలని మరింత అభివృద్ధి చేశాను. నిమ్మల రాజ్యం కేవలం గొలుసుకట్టు చెరువులకే కాదు, గొలుసుకట్టు సొరంగ మార్గాలకు కూడా ప్రసిద్ధి అనే పేరు తీసుకొచ్చాను. నేను పరిపాలించింది కేవలం 4 సంవత్సరాలైనప్పటికీ నా రాజ్యాన్ని మరియు నా ప్రజలకు 4 అంచెల రక్షణ కల్పించాను. నేను నిమ్మల రాజ్యానికి 5వ రాజుని. నా పేరు శ్రీనివాసరావు. శత్రువు గోదావరి నది దాటి రాజ్యం పొలిమేరలో కూడా అడుగేయకుండా సోన్గఢ్ ను నిర్మించాను. నా పరిపాలన తూర్పున ఖానాపూర్, జగిత్యాల, ఎల్గందల్ ఖిల్లా, పశ్చిమాన చిట్యాల, దిల్వార్పూర్, భైన్సా, దక్షిణాన బాల్కొండ, ఉత్తరాన వడూర్ మరియు మహోర్ వరకు కొనసాగించాను. ఉన్న అశ్వదాలన్నీ చూసుకోవడానికి అనంత వేమారెడ్డిని నియమించాను. అతను ఆ పేటలో ఉండటం వల్ల ఆ ప్రాంతానికి అనంత పేటని స్థిరపడిపోయింది. 500 ఏనుగులకు ఆహారం మరియు నీరు కోసం వెంగ్వపేట వద్ద ఉన్న లక్ష్మీపురం చెరువుకు తీసుకెళ్లేవారు. ఆ ఏనుగుల పేటే వెంగ్వాపేటగా మారిపోయింది. ఆ జౌలినాల రాజ్యంలో ఎన్నో చెరువులు నింపుతూ చివరగా కూరన్నపేటలో ఉన్న చెరువులో కలిసి మళ్లీ అక్కడి ఇతర చెరువులను కలుపుకుంటూ చివరగా కనతాలంటే కడ్తాల్ స్వర్ణవాగులో కలిసిపోతుంది. నా పట్టపురాణి అయిన శ్రీమతి పద్మాదేవి కొరకు అత్యాధునిక మరియు అత్యంత అందమైన రాణిమహల్ నిర్మించాను. నా పేరు ఏమిటి, నేను ఎవరన్నది మీరు తర్వాత తెలుసుకుంటారు. దానికంటే ముందు మీకొక విషయం చెప్తాను. అది ఏమిటంటే, ఉన్న ఊరు కన్నా తల్లి ఒక్కటే అంటారు. మనం ఈ ఊరిలో జీవనం కొనసాగిస్తున్నామంటే ఈ ఊరికి ఎంతో రుణపడి ఉన్నామన్నట్లే. మరి ఆ రుణాన్ని మీరు ఏ విధంగా తీర్చుకుంటారో అన్నది మీపై ఆధారపడి ఉంది.